గతంలో మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ ని కొన్ని సినిమాల్లో రీమేక్స్ అయితే చేశారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ నైతే వీళ్ళైతే వాడుకోబోతున్నారు. అదే 'తొలి ప్రేమలోని' ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ అన్నమాట. ఆ సాంగ్ యొక్క హింట్ మనకి ట్రైలర్ లోనే హరీష్ శంకర్ గారు అయితే ఇచ్చారు. ఒక వైలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వస్తే శ్రీలీల వచ్చినప్పుడు అదే సాంగ్ ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో మనం అయితే చూడబోతున్నాం. నిజంగా వింటేజ్ ఫీల్స్ అన్నమాట. ఇంక ఇది పక్కన పెడితే ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా యొక్క ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అదైతే దద్దరిల్లిపోయిందని టాక్ అయితే నడుస్తుంది. ఆ ఇంటర్వెల్ లో పవన్ కళ్యాణ్ గారు చేసే ఫైట్ కావచ్చు, లేకపోతే ఆయన చెప్పే ఇంటెన్స్ డైలాగ్స్ కావచ్చు, ప్రతిదీ కూడా నిజంగా చాలా బాగా వర్కౌట్ అయ్యాయంట. ఇంక అన్నిటికంటే మించి మన తమనన్న బీజిఎం ఏదైతే ఉందో ఇంటర్వెల్ కైతే ఇచ్చి పడేసాడనే టాక్ అయితే నడుస్తుంది. 'గబ్బర్ సింగ్' సినిమా ఇంటర్వెల్ ఏ విధంగా ఫ్యాన్స్ కి హై ఇస్తుందో అదే విధంగా ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా యొక్క ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా ఫ్యాన్స్ కి అదే హై అయితే ఇస్తంట. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ నిన్నైతే మన తమనన్న అయితే కంప్లీట్ చేశాడు. నిజంగా చాలా తక్కువ టైం అయితే మన తమనాన్నకైతే దొరికింది. హార్డ్లీ ఒక 10 డేస్ కూడా మన తమనాన్నకైతే దొరకలేదు. అయినా సరే ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే విధంగా మన తమనాన్న అయితే బీజిఎం అయితే కొట్టాడంట. నిన్నే ఓవర్సీస్ కి ఫస్ట్ కాపీ అయితే పంపారు. ఆ కాపీ పంపే ముందు హరీష్ శంకర్ గారు అయితే ఆ కాపీ అయితే చూశారు. అది చూసిన తర్వాత తమనన్న గురించి ఆయన ఏమన్నాడంటే, రే బావా లైఫ్ లాంగ్ రుణపడిపోయా, ఇంత పూనకంతో కొట్టేసావేంట్రా అంటూ ఆయన అయితే ట్వీట్ అయితే వేశాడు. ఈ విధంగా హరీష్ శంకర్ గారు అయితే ఈ సినిమా పైన పెద్ద కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నారు. ఆయన కాన్ఫిడెన్స్ నిజమయ్యి మళ్ళీ ఫ్యాన్స్ కి 'గబ్బర్ సింగ్' డేస్ అయితే బ్యాక్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంక ఇది పక్కన పెడితే 'గబ్బర్ సింగ్' సినిమాలో ఒక అంత్యాక్షరి సీక్వెన్స్ అయితే ఉంటది కదా, దాంట్లో మన పవన్ కళ్యాణ్ గారు అయితే కుర్చీలో కూర్చుంటారు. ఎదురుగా ఉన్న ఆ బ్యాచ్ అందరూ డ్యాన్స్ అయితే వేస్తారు. కానీ మనం ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో గనక చూసుకుంటే ఆ బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళైతే కూర్చుంటారంట. కానీ మన పవన్ కళ్యాణ్ గారు అయితే డ్యాన్స్ వేస్తారంట. మరి ఇదేదో కొద్దిగా క్రేజీగా నాకైతే అనిపిస్తుంది. సేమ్ ఇలాంటి సీక్వెన్సే 'సర్దార్ గబ్బర్ సింగ్'లో ఒకటైతే ప్లాన్ చేశారు. కానీ అప్పుడైతే పేలలేదు. కానీ ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో ఖచ్చితంగా పేలిద్దనే నమ్మకం అయితే నాకైతే ఉంది. ఎందుకంటే ఈ సినిమాకి డైరెక్టర్ హరీష్ శంకర్ గారు కాబట్టి. ఇంకా ఈ సినిమా క్లైమాక్స్ ని కూడా హరీష్ శంకర్ గారు చాలా వెరైటీగా అయితే ప్లాన్ చేశారంట. అంటే నార్మల్ గా కమర్షియల్ సినిమా క్లైమాక్స్ లో ఏం జరిగిద్ది, హీరో విలన్ అయితే చంపేస్తాడు, ఒక ఫైట్ అయితే అయ్యిద్ది, అలా సినిమా అయిపోద్ది. కానీ అలా ముగించకుండా తర్వాత ఏమైద్ది అనే ఆతృత కలిగించే విధంగా ఈ సినిమా క్లైమాక్స్ అయితే హరీష్ శంకర్ గారు అయితే డిజైన్ చేశారంట. హరీష్ శంకర్ గారు క్లైమాక్స్ అనగానే నాకు గుర్తొచ్చేది 'గబ్బర్ సింగ్' క్లైమాక్స్ బాగుంటది. బాగోని క్లైమాక్స్ అంటే మన డీజే క్లైమాక్స్ అనమాట. దాంట్లో కూడా ఫైట్ పెట్టకుండా ఒక సైకలాజికల్ గేమ్ అయితే ఆడి విలన్ అయితే చంపేస్తాడు హీరో. ఆ విధంగా కాకుండా హీరోనే డైరెక్ట్ యాక్షన్ మోడ్ లోకి అయితే దిగి ఆ క్లైమాక్స్ చాలా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంక ఇది పక్కన పెడితే ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ మన ఏపీలో, తెలంగాణలో కూడా ఓపెన్ అయిపోయినాయి. తెలంగాణలో నిన్న రాత్రి అయితే ఓపెన్ అయినాయి. ఎటువంటి టికెట్ హైక్ అయితే లేదు. నార్మల్ రేట్స్కే షోలు అయితే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే అది రిస్క్. టికెట్ రేట్ పెంచితే అక్కడ డెంట్ అయితే ఖచ్చితంగా పడిద్ది. కాబట్టి ఈ మూవ్ ఏదైతే ఉందో నాకైతే బాగా నచ్చింది. ఇంకా ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది అడ్వాన్స్ సేల్స్. ఇంక యూఎస్ఏలో అయితే $230K కాదు, సారీ $260K అయితే ఈ సినిమా అయితే క్రాస్ అయింది. అంటే పవన్ కళ్యాణ్ గారి రేంజ్ కాకపోయినా పవన్ కళ్యాణ్ గారి వల్లే ప్రతి టికెట్ తెగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. మరి అదనమాట మ్యాటర్. మరి మీలో ఎంతమంది 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీమియర్ షో బెనిఫిట్ షో టికెట్ బుక్ చేసుకున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.